హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రాంజుమ్ ఛానల్. గోంగూర తాలింపు సింపుల్గా ఈజీగా చెప్తానండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలండి 2-3 సార్లు. దాంట్లో పచ్చిమిరపకాయలు 3 టమాటాలు అయితే కట్ చేసి వేసాను. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు ఘాటు ఉంది కదండి, కారం కొద్దిగా తగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసి మనం 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలండి. ఆనియన్స్ కూడా యాడ్ చేయాలండి, చెప్పడం మర్చిపోయాను. కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము. 2 విజిల్స్ రానివ్వాలి. ఉడికిపోయిందండి, ఇదిగోండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక పప్పు గుత్తితో తాలింపు సిద్ధం చేసుకోవాలి. తాలింపుకి కావలసిన పదార్థాలు: మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ముందు మెంతులు అయితే వేసుకుందాము. మెంతులు అనేవి బాగా ఫ్రై అవుతేనే చేదు అనేది ఉండదండి. మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందుగా మెంతులు అయితే వేసాను. మెంతులు వేగాక ఎండుమిర్చి యాడ్ చేద్దాము. ఎండుమిర్చి వేగాక జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఆవాలు వేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ గోంగూర తాలింపుకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే 3 రోజుల పాటు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసేసుకున్నాము. తాలింపు అయితే వేగిపోయిందండి. గోంగూర వేసుకుందాము. ఈ గోంగూర అయితే ఇలాగే నూనెలో కొద్దిసేపు మగ్గాలండి. అప్పుడే మనకు 3-4 రోజుల పాటు కూడా నిలువ ఉంటుందండి. ఏ నాన్ వెజ్ కర్రీస్లోనైనా లేకపోతే కూరగాయలు ఏం లేనప్పుడు ఈ గోంగూర తాలింపులో గుడ్డట్టు వేసుకొని కూడా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర తాలింపు అనేది ఇంకా చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి. గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి గోంగూర అనేది. ఇదిగోండి, ఎమ్మి మన గోంగూర తాలింపు అయితే దగ్గర పడిపోయిందండి. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇలా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి.